హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రం అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. సెప్టెంబర్ 25వ తేదీన ఓజీ ది కాల్ హిమ్ అనే సినిమా అయితే రిలీజ్ అయింది. మరి ఆ సినిమా రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, మరి అదేవిధంగా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది, సినిమా టోటల్గా ఎంత కలెక్ట్ చేయబోతుంది, ఈ సినిమా హిట్టా ఫట్టా, నిర్మాతకు ఎన్ని లాభాలు తెచ్చిపెడతాయో, మరి అదేవిధంగా సినిమా ఏ విధంగా ఉంది, మరి ఈ సినిమాకి సాహో సినిమాకి ఏమన్నా ఇంటర్లింక్ ఉందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఓజీ ఈ చిత్రాన్ని డివివి దానయ్య గారు నిర్మించడం జరిగింది. ఈయన ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా సుజిత్ కేవలం ఈయన ఇంతకుముందు తీసింది 2 సినిమాలే, ఇది 3వ సినిమా ఓజీ. ఈ ఓజీ ఎలా ఉందంటే, మనం ముందు కొన్ని సినిమాలు చూసినట్టయితే తలపతి విజయ్ స్టైల్లో ఉన్నటువంటి ఇంట్రో సీన్స్ ఉంటాయి చూసారా, అదేవిధంగా ఆ టైటిల్ పడేదాన్ని కూడా అలా చేస్తారేమో అందరూ అనుకున్నారు. కానీ సుజిత్ చాలా కొత్తగా అయితే క్రియేట్ చేశాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక మాస్ తమనన్న మ్యూజిక్ అయితే ఏదైతే ఓజీ కన్సర్ట్ రోజు ఏదైతే మీసం తిప్పి మరేలా చెప్పాడో ఇది కన్ఫర్మ్ చేసేసాడు. అది కాకుండా దీనికి మ్యూజిక్ కూడా బీజిఎం కూడా అదరగొట్టేశాడని చెప్పాలి. మరి ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది? దాదాపుగా 150 కోట్ల రూపాయలను అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్ట్ చేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో టాప్ 4 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా ఈ సినిమా అయితే నిలవడం జరిగింది. మరి అదేవిధంగా ఇండియాలో ఇప్పటివరకు మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్ట్ చేసినటువంటి టాప్ 10 సినిమాల్లో ఈ ఓజీ సినిమా 7వ స్థానంలో ఉందని చెప్పాలి. మరి అదేవిధంగా ఈ సినిమా ఇదే విధంగా రన్ అయితే మాత్రం ఈజీగా 500 కోట్లు అయితే కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ సినిమా ఏ విధంగా ఉందంటే, సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో నడుస్తుంది. సినిమాలో సత్య దాదా, జాకీ ష్రాఫ్ గారు, మరి అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారి దగ్గర ఉన్నటువంటి రిలేషన్, మరి ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమన్నా కనెక్షన్ ఉందనే విధంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో మోర్ ఇంపార్టెంట్ మన అర్జున్ దాస్, ఆయన వాయిస్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. గంభీరా అనే పేరు వినగానే మనకు ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది, ఓజాస్ గంభీరా. అదేవిధంగా 5 స్టార్ మ్యూజిక్ కానీ, ఈ సినిమాలో ప్రియాంక యాక్టింగ్ కూడా బాగుంది, అరుణ్ మోహన్ది. మరి అదేవిధంగా టోటల్ ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఈ సినిమా మీరు ఒకవేళ చూస్తే సినిమా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.